హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రాబోయే కాలాన పొలిటికల్ లీడర్గా ఎదగాలనుకుంటున్నారో, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ సేమ్ సనాతన ధర్మానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి ఇతర మతాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి, ఎవరైతే వక్ర మార్గాన ఇతర మతాలను ఓన్ చేసుకుంటున్నారు, ఇతర మతాలకు కన్వర్ట్ అవుతున్నారో, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మన హిందూ సనాతన ధర్మం గురించి చెప్పి వాళ్ళు ఇతర మతాలకు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని నాలాగా ఎవరైతే కృత నిశ్చయంగా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అడుగడుగున సమస్యలు ఎదురవుతుంటాయి అన్నమాట. పొలిటికల్గా ఎవరైతే ఎదుగుతుంటే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సవాళ్ళు వస్తుంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు నేనైతే ఏదైతే కాన్సెప్ట్ ఎంచుకున్నానో యూట్యూబ్ ఛానల్లో, అలాంటి కాన్సెప్ట్ని చూస్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సవాళ్ళు ఎదురవుతుంటాయి అన్నమాట. ఆ సవాల్ ఎలా అంటే, పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఏమైందంటే, ఇప్పుడు నేను నార్మల్గా ఏదైనా ఒక వీడియో పెట్టాను అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరో కంప్లైంట్ ఇస్తారు. పలానా అంటే వాడికి రాజ్యాంగం ఏం గురించి ఏం తెలియదు. ఖాళీ ఏంటంటే వాడు వెళ్ళి అతను వాసు అనేవాడు ఈ వీడియో పెట్టాడు, కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి అంటే పోలీస్ ఏం చేశారంటే వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు పిలుస్తారనమాట. అప్పుడు మనం వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, పోలీసు వాళ్ళతోటైనా కానీ ఎవరితోటైనా కానీ, హయ్యర్ ఆఫీషియల్స్తోటైనా కానీ. అప్పుడు మనం ఎలాంటి ప్రిపరేషన్స్తో ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము రాజ్యాంగానికి విరుద్ధంగా అయితే పోవద్దు. ఒకవేళ మనం రాజ్యాంగంగా విరుద్ధంగా పోకపోయినా కానీ మనకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వచ్చి పోలీసు వాళ్ళకి మనం సమాధానం చెప్పి, లేదంటే మనకు కొంచెం లా గురించి మనకు నాలెడ్జ్ లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, సేమ్ నాలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఒక 3 బుక్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఆ 3 బుక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే అప్కమింగ్ పొలిటీషియన్స్ అండ్ సేమ్ నాలాంటి కంటెంట్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ కంపల్సరీ చదవండి. ఇది చిన్నదన్నమాట, మినీ బుక్ అనమాట. ఇది కాన్స్టిట్యూషన్ సంబంధించింది. అంటే మనము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తను ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, రైట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట దీంట్లో. అలాగే పోలీస్ కాంపెండియం, ఓకే, ఇదన్నమాట. ఇది నేను అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడల్లా మళ్ళీ కొన్ని పేజెస్ చదువుతుంటాను అనమాట. ఇది కంపల్సరీ చదువుతుండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి. ఈ 3 బుక్స్ మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీరు పోలీసు వాళ్ళు కాదు కదా, పోలీస్ నార్మల్ సబ్ ఇన్స్పెక్టర్ SHO ఉంటారు కదా, వీళ్ళకి కాదు, నువ్వు డీజీపీతో మాట్లాడవచ్చు, అంత నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి నువ్వు క్రైమ్ చేసేసి ఇవి పాటించడం కాదు. నువ్వు తప్పు చేయకపోయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ తోటి వెళ్తుంటే, ఒక మంచి ఉద్దేశంతో వెళ్తుంటే, నీ వెళ్ళే మార్గంలో ఇబ్బందులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఏంటంటే, నువ్వు ఇలాంటి అన్ని ప్రిపేర్ అవుతాయి, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. సో నాకేమైనా ఇలాంటి ఫేస్ అయినా